హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టెట్ రాసే వాళ్ళ కోసం శిశు వికాస దృక్పథాలు అనే ఒక టాపిక్, అంటే సైకాలజీకి సంబంధించిన బిట్స్ ఉంటాయండి. దానికి సంబంధించిన వీడియోస్ చేద్దాము కొన్ని రోజులని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు టెట్ చాలామంది అటెంప్ట్ చేస్తున్నారు, రాస్తున్నారు. ఇది కంపల్సరీ అయిపోయింది. మేబీ వాళ్ళకి ఉపయోగపడచ్చు అనే ఒక కాన్సెప్ట్తో, ప్లస్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మేబీ వ్యూస్ రావచ్చు. ఎవరైనా మీ తెలిసిన వాళ్ళు మీ పరిధిలో టెట్ రాసే వాళ్ళు ఉంటే మేబీ వాళ్ళకి షేర్ చేయొచ్చు, యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రం. అసలు ఈ సైకాలజీ అనేది టీచర్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఇది బిఎడ్లో ఫస్ట్ టాపిక్ అండి, ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. కంపల్సరీగా ప్రతి టీచరు వాట్ ఈస్ ద సైకలాజికల్ స్టేటస్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఒక స్టూడెంట్ యొక్క సైకలాజికల్ స్టేటస్ ఏంటో తెలుసుకుంటేనే దానికి తగ్గట్టుగా ఆయన బోధించగలుగుతారు. టీచర్ అయినా కానీ, మేడం, సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ పిల్లవాడి పరిస్థితి, ఆ పిల్ల పరిస్థితి తెలిసిన తరువాత తనకు అర్థమైన రీతిలో తను ఇంకాస్త చెప్పటానికి తనని తాను మెరుగుపరుచుకుంటూ చెప్తాడనమాట. సో దానికోసం అసలు ఏంటి క్వాలిఫికేషన్స్ ఆఫ్ టీచర్ అంటే అకాడమికల్ క్వాలిఫికేషన్ కాదండి, ఇది వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాలిఫికేషన్స్, వాట్ ఈస్ ద మెంటల్ క్వాలిఫికేషన్స్. మెంటల్గా ఎలా ఉండాలి ఆ టీచర్ అనేది అనే ఒక సబ్జెక్ట్ మొత్తం మనకి ఒక బిఎడ్లో ఒక సబ్జెక్టు, అదే ఇప్పుడు టెట్లో కూడా ఉంది. దీని గురించిన అవగాహన గురించి, దీని గురించి కంపల్సరీగా టీచర్స్ అనేది లెర్న్ అవ్వాలండి. దానికి సంబంధించిన బిట్స్ టెట్లో మనకు ఉంటుంది కాబట్టి దాంట్లో ఫస్ట్ టాపిక్ మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే, పిల్లల పాఠశాలలో చాలా విషయాలు నేర్చుకుంటారండి. చాలామంది పిల్లలు ఇప్పుడు పాఠశాలల్లోనే చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మరీ అప్డేటెడ్ స్టూడెంట్స్ ఫోన్లలో కూడా నేర్చుకుంటున్నారు అనుకోండి. బట్ మనదంతా స్టడీ ఓరియంటెడ్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. అన్నెసెసరీ టాపిక్స్ విల్ బి లీవ్ ఇన్. అది ఎలా నేర్చుకుంటారంటే ఒక ఉపాధ్యాయుడి సహాయంతో నేర్చుకుంటారు. సో ఈ ఉపాధ్యాయుడు అనేవాడు కంపల్సరీ శిశు వికాస దృక్పథాలు, అంటే శిశువు, పిల్లవాడు, స్టూడెంట్ అనేవాడు ఏ టైంలో ఎలా ఉంటుంది, తన మెంటల్ స్టెబిలిటీ, తను దేన్ని ఎలా గ్రాస్పింగ్ చేసుకోగలడు, లాంగ్ ఆన్సర్ని ఎలా చదవగలడు, షార్ట్ ఆన్సర్ని ఎలా చదవగలడు, యాక్టివిటీస్ అంటే ఎలా చేయగలడు, ఒక యాక్టివిటీ చేస్తే తన మైండ్లో ఫిక్స్ అవుతుంది, అది తనకి తెలియాలి. అది ఎలా, ఏంటి, ఏ లక్షణాలు ఉండాలి. ఫస్ట్ టీచర్ అనేవాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవేంటో దీంట్లో చూస్తామండి. మేబీ వీటిల్లో 1 or 2 బిట్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ కానీ దిస్ ఈస్ ద బేసిక్ టాపిక్ ఫర్ బిఎడ్ స్టూడెంట్స్ అండ్ హూ విల్ అటెంప్ట్ ద టెట్ ఎగ్జామ్స్. ఉపాధ్యాయుడు లేకపోయినా కూడా నేర్చుకోవచ్చు. బట్ కానీ ఇది మనకి ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఒక లెర్నింగ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట. ఆ లెర్నింగ్ అనేది ఎట్లా చేయాలి, నువ్వు మనం ఏది చేసినా ఒక ప్యాటర్న్లో చేస్తామండి. మేబీ ఒక సీడింగ్ చేస్తాం, వరి పంట వేస్తున్నారు. వరి పంట వేస్తున్నప్పుడు ముందుగానే తీసుకొచ్చేసి తర్వాత చేద్దాంలే, ఇది చేద్దాం, అది చేద్దాం అని కాదు. దానికి ఒక ప్రాపర్ మేనర్ ఉంది. దాన్ని దున్నటం, తర్వాత వాళ్ళు ఆల్రెడీ జర్మినేషన్ చేసిన ప్లాంట్స్ని తీసుకొచ్చి పెట్టడం, ఇట్లా ఒక ప్రాపర్ మేనర్లో ఉంటుంది చూసారా. అదే ఒక ప్రాపర్ మేనర్లో, ప్రాపర్ వేలో మనం నేర్చుకోవాలి. ఏది నేర్చుకున్నా టు బి ఫ్రాంక్, టు బి పర్ఫెక్ట్. మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలంటే అది ఒక ఉపాధ్యాయుడు నేర్పిస్తేనే మనం నేర్చుకోగలుగుతామండి. అది టీచర్కి ఉన్న వాల్యూ, ఒక ఉపాధ్యాయుడికి ఉన్న వాల్యూ అదనమాట. సో మనం అన్నీ నేర్చుకుంటాం, బట్ కానీ ఒక ప్రాపర్ మేనర్లో నేర్చుకోవాలంటే మనకు ఒక పాఠశాల అనేది ఉండాలి. అందులో మనకి నేర్పించే వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు అనేవాళ్ళు ఉండాలన్నమాట. దానికోసం మనకి స్కూల్ అనేది అవసరం. మనిషి సంఘజీవిగా ఉండటానికి చారిత్రకంగా మానవుడు ఏర్పరచుకున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు
పునరావృతం కావటానికి విద్య అనేది అవసరం. సో వై? బికాజ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎందుకు అవసరం, ఎందుకు స్కూల్ అనేది అవసరం అంటే, మనం ఏర్పరచుకున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు పునరావృతం కావటానికి. బాబు నువ్వు ఇది ఈ పనిలో చేయాలి, ఇది ఈ వేలో చేస్తేనే కరెక్టు, ఈ సమ్ముకి నువ్వు ఈ డెరివేషన్ చేస్తే కరెక్టు, ఈ సమ్ముకి ఇలా డెరివేషన్ చెయ్యి నీకు ఈజీగా వస్తుంది, సైన్స్కి సంబంధించి నువ్వు ఈ యాక్టివిటీ చెయ్యి నీకు అది తొందరగా కాన్సెప్ట్ బ్రెయిన్లోకి వెళ్తుంది అనేది మనకి చెప్పగలిగేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఆ లెర్నింగ్ అనేది జరిగేది ఒక స్కూల్లో మాత్రమే. సో మనకి విద్య అనేది అవసరం, స్కూల్ అనేది అవసరం, ఉపాధ్యాయుడు అనేవాడు కూడా అవసరం అన్నమాట. క్లాస్ రూమ్కి కేంద్ర బిందువు ఎవరు అని అడిగితే ఇది ఒక బిట్ అనుకోవచ్చండి. విద్యార్థి, ఇక్కడ ఒక బిట్ ఉంటుంది, ఇక్కడ ఒక బిట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది టీచర్? ఉపాధ్యాయుడి యొక్క అర్హతలు ఏమిటి అంటే, ఉపాధ్యాయుడు అనేవాడు లక్షణాలు ఏంటి, తను ఎలా ఉండాలి అంటే మార్గదర్శకుడుగా ఉండాలి, తాత్వికుడుగా ఉండాలి, స్నేహితుడిలాగా ఉండాలి. ఫ్రెండ్లీ నేచర్ ఉండటం వల్లే పిల్లలు తనకు అర్థం కాకపోయినా చెప్పగలుగుతాడండి. సో కంపల్సరీ ఈ 3 క్వాలిఫికేషన్స్ అనేవి ఉపాధ్యాయుడికి ఉండాలన్నమాట. తనకి ఓన్లీ విషయ జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనమాట. విషయ జ్ఞానం అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు. ద వే ఆఫ్ పెర్ఫార్మింగ్, దాన్ని ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది కూడా ఉండాలి. ఇక్కడ బిట్ ఏంటంటే ఉపాధ్యాయుడికి ఉండే లక్షణాలు అని చెప్పేసి అన్నీ ఇచ్చి, దాంతోపాటు పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకునే నాలెడ్జ్ కూడా ఉండటం అనే ఒక బిట్ ఇచ్చారనుకోండి, దానికి మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఉండకూడని లక్షణాలు అంటే ఓన్లీ విషయ జ్ఞానం అంటే ఓన్లీ విషయ జ్ఞానమే కాదండి, తను ఎలా పెర్ఫామ్ చేయాలి, పిల్లల యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా నడుచుకోవటం కూడా తెలియాలన్నమాట ఒక టీచర్ అనేదానికి. సో ఇదొక బిట్ మనకి వస్తుంది. ఉపాధ్యాయుని ప్రధాన కర్తవ్యం ఏంటంటే అభ్యసనం, అంటే నేర్చుకోవటం, నేర్పించటం. తను నేర్చుకుంటేనే నేర్పించగలడు. ఒక టీచర్ అనేవాడు ఎవ్రీ టైం హీ ఆర్ షీ విల్ బీ ఏ స్టూడెంట్. ఒక టీచర్ అనేవాడు తను నేర్చుకొని ఇంకా ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకొని పిల్లల్ని ఇంకా షైన్గా చేస్తారండి. కాబట్టి కంపల్సరీ తనకు అభ్యసనం అనేది ఒక ప్రధాన కర్తవ్యం అండి. సో మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం అనేది ఉపాధ్యాయునికి అవసరం. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేదే ఉపాధ్యాయుడికి అవసరం. ఎందుకంటే తను అభ్యసనం చెయ్యాలి కాబట్టి, తను వే ఆఫ్ పెర్ఫార్మింగ్ చెయ్యాలంటే తనకి ఎట్లా చేయాలి అనేది తెలియాలంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా చిల్డ్రన్స్ యొక్క మైండ్ సెట్ని తెలుసుకుంటాడు. కాబట్టి దాని ద్వారా తనని తొందరగా రీచ్ అవ్వగలుగుతాడు. ఆ టీచర్ ఆ స్టూడెంట్ని తొందరగా రీచ్ అవ్వగలుగుతాడు అనమాట. సో తను కంపల్సరీ నేర్చుకోవాల్సింది మనోవిజ్ఞాన శాస్త్రం. దీంట్లో బిట్ ఏంటి అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఉపాధ్యాయునికి అవసరం. ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే ఉపాధ్యాయునికి ఏది అవసరం, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అవసరం అనే ఒక బిట్గా కూడా మనం చదువుకోవచ్చు. ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులు ఎలా అన్వయించగలడు, తను ఎలా చేయగలడు, అసలు బోధన ఇక్కడ బిట్ ఏమొస్తుందంటే అండి, ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులను ఎలా అన్వయించగలడు, లేదంటే ఏ పద్ధతుల ద్వారా అన్వయిస్తారు అని చెప్పి ఈ మూడిట్లో ఒకటన్నా ఇవ్వచ్చు, ఏదో ఒకటన్నా ఇవ్వచ్చు. ఒకటి అభ్యసన సిద్ధాంతాలు, అంటే లెర్నింగ్ థీరీస్ నేర్చుకోవటం వల్ల, తను నేర్చుకొని పిల్లలకి నేర్పించటం వల్ల పిల్లలకి ఈజీ వేలో చెప్పగలుగుతాడు. సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్, ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక మిషన్ కానీ వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ దట్ ప్రిన్సిపల్. ఈవెన్ దో ఇన్ ల్యాబొరేటరీస్ ఆల్సో ద టెస్ట్ విల్ బి పర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ దట్ ప్రిన్సిపల్. ఒక ప్రిన్సిపల్ అనేది తెలియాలండి మనకి. ఆ ప్రిన్సిపల్ అనేది తెలిస్తేనే దాని వర్కింగ్ ప్రొసీజర్ అనేది మనకి తెలుస్తుంది. సో వి షుడ్ లర్న్ సూత్రాలు. విద్యా విషయాలను అన్వయించటం అంటే విద్యకు సంబంధించిన విషయాలను ఇంకా పిల్లలకి ఈజీగా నేర్పించటం. ఎలా నేర్చుకోవాలి, ఎలా చెప్పాలి, నేను నేర్చుకొని నా పిల్లలకి నేర్పించాలి అనే ఒక ఆలోచనలో ఉన్నవాడు ఒక పర్ఫెక్ట్ టీచర్ అన్నమాట. ఉపాధ్యాయుడికి బోధనలో సమస్యలను ఎదుర్కొనడానికి ఎంతగానో ఉపయోగపడేది అని అడుగుతారు. దాని బిట్ సైకాలజీ అన్నమాట. ఇప్పుడు
ఇది ఒకసారి టెట్లో కూడా వచ్చిందండి ఈ బిట్టు. వడ్రంగికి కర్ర స్వభావం, కుమ్మరికి మట్టి స్వభావం, నేత పని వారికి నూలు స్వభావం. మరి టీచర్కి మానవ ప్రవర్తన స్వభావాన్ని తెలుసుకోవాలన్నమాట. మరి టీచర్కి ఏం తెలుసుకోవాలండి? మానవ ప్రవర్తన స్వభావాన్ని తెలుసుకోవాలి. దీని గురించి చెప్పేదే మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ అని అంటారు. సో ఇది ఫ్రెండ్ ఇవాళ టాపిక్. మీ సర్కిల్లో ఎవరైనా టెట్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది నేను తెలుగు అకాడమీ బుక్స్ ద్వారా నా తెలిసిన పరిజ్ఞానంలో నేను అనాలిసిస్ చేస్తూ మినిమం ఒక 1 పేజీ టాపిక్లో నుంచి 5 to 6 బిట్స్ గ్యాదర్ చేసుకొని నేను చెప్తున్నానండి. మీకు నచ్చితే ఓకే, లేదంటే ఏదన్నా చేంజెస్ ఉంటే చెప్పండి, చేసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ మాత్రం కంపల్సరీ అండి. ఇది చదువుకు సంబంధించింది, చాలామందికి ఉపయోగపడుతుంది. ఈవెన్ దో ఇప్పుడు బీఎడ్ చేసే స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది ఈ టాపిక్ అనేది. నాట్ ఓన్లీ టెట్, హూ విల్ ఇన్ బీఎడ్ ప్రొఫెషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.